ఈరోజు మనందరికీ ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే నవంబర్ 14న మన దేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ గారి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. నెహ్రూగార్ని పిల్లలు ఎంతో ప్రేమగా చాచా నెహ్రూ అని పిలిచేవారు కదా. ఆయన పిల్లలపై చూపిన ప్రేమ, వారి భవిష్యత్తు కోసం చేసిన కృషి వల్లే ఈరోజు మనందరికీ ఇంత ప్రత్యేకంగా మారింది. మొదట్లో మన దేశంలో నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకునేవారు. కాని 1964లో నెహ్రూగారు పరమపదించాక ఆయన పుట్టినరోజైన నవంబర్ 14నే బాలల దినోత్సవంగా ప్రకటించారు. ఈ సంవత్సరం బాలల దినోత్సవం థీమ్ తెలుసా? ప్రతి బాలకునికి ప్రతి హక్కు. అంటే ప్రతి ఒక్క పిల్లవాడికి విద్య, ఆరోగ్యం, ఆడుకునే హక్కు, ప్రేమ, సంరక్షణ అన్నీ అందాలి అని చెప్పడమే. పిల్లలు, మీ కలలు ఎంత పెద్దవైనా వాటిని నమ్మండి. మీరు చదువులో, ఆటలో, స్నేహంలో ప్రతి విషయంలో ముందుకు సాగాలి. మనం చదువుకోవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం, స్నేహితులతో కలిసి ఆడుకోవడం ఇవి మన హక్కులు. మనం వాటిని ఆనందంగా ఆస్వాదించాలి. పిల్లలు, నెహ్రూగారు ఒక మాట చెప్పారు. ఈరోజు పిల్లలు రేపటి భారతదేశాన్ని నిర్మిస్తారు. మనం వారిని ఎలా పెంచుతామో అది దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఎదగాలి. మీ కలలు నిజం కావాలి. మీ హక్కులు మీకే. చదువుకోవడం, ఆడుకోవడం, ఆరోగ్యంగా ఉండడం, ప్రేమను పొందడం ఇవి మీకు కావాల్సినవి. ఎవరైనా మీ హక్కులను కాదనుకుంటే పెద్దలతో చెప్పండి. మీరు ధైర్యంగా ఉండాలి. ఈరోజు మనం ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దామా? నేను నా కలలను నమ్ముతాను. నేను చదువులో, ఆటలో, స్నేహంలో ముందుకు సాగుతాను. నా హక్కులను గౌరవిస్తాను, ఇతరుల హక్కులను కూడా గౌరవిస్తాను. ప్రేమతో, స్నేహంతో, ధైర్యంగా ఎదుగుతాను. ఎంత బాగుంది! పిల్లలు, మీరు ప్రపంచాన్ని మార్చే శక్తి మీలో ఉంది. మీరు నవ్వితే ప్రపంచం కూడా నవ్వుతుంది. మీరు ఎదిగితే దేశం కూడా ఎదుగుతుంది. చివరగా మీ అందరికీ మళ్లీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. మీ కలలు ఎప్పుడూ వెలిగిపోవాలి. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, ధైర్యంగా ఉండాలి. పిల్లలు, ఈరోజు మీరోజు ఆనందంగా జరుపుకోండి. మీ కలలను నమ్మండి. మీ హక్కులను గౌరవించండి. మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా ఉండాలి. బాలల దినోత్సవం శుభాకాంక్షలు.